భరత్జీ గారు ఈ మధ్య కలిసి తిరుపతికి 18 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న దేవాలయం ఉంది, అది మీరు సందర్శించాలి అని చెప్పడం జరిగింది. సరే వెళ్దామని ఈరోజు వీలు చూసుకొని ఈ గ్రామానికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఎంత ఆహ్లాదంగా ఉందంటే చెప్పలేము. ఇంత ఈ కుగ్రామంలో ఈ రోడ్లు చూస్తూ ఉన్నా కానీ అట్మాస్ఫియర్ చూస్తూ ఉన్నాయి. వేరే ఎక్కడ మేమంతా కూడా సిటీలో ఉండి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ఒక కొత్త వింతలాగా కనిపిస్తూ ఉంది. నిజంగా ఈ పిల్లల యొక్క అభినయం అయితే ఉంది, వాళ్ళు వచ్చే బుల్లి మాటలతో ఈ యొక్క అట్మాస్ఫియర్ చూస్తూ ఉంటే చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విధమైనటువంటి దేవాలయాలు కట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇలాంటి దేవాలయాలు దీనికన్నా పెద్దవి సుమారు 5,000 దేవాలయాలు ఎక్కడ వీలైతే అక్కడ ఎవరు కావాలంటే వాళ్ళందరూ కూడా కట్టియాలని వాళ్ళు ఆదేశించారు. మేము కూడా దానికి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళన్నారు దీనికి 10 లక్షలు ఇచ్చారు అని. ఇప్పుడు మేము ఈ సిస్టమ్స్ అన్ని కూడా మార్చేసాం. ఇప్పుడు లిమిటేషన్ లేదు, 10 కావచ్చు, 20 కావచ్చు, 50 లక్షల దాకా దేవస్థానం ఇచ్చి కట్టించాలి అనే ఉద్దేశంతో దాంట్లో ఈ గతంలో కొంతమంది ఈ శ్రీవాణి ట్రస్ట్లో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టారు. ఇప్పుడు మేము దాన్ని బాగా రిలాక్సేషన్ ఇచ్చి ఎవరు ఎక్కడ దేవాలయాలు కావాలంటే ఆ స్థలాన్ని బట్టి ఆ ఏరియాని బట్టి మనం దేవాలయాలు కట్టాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. నిజంగా కూడా ఇక్కడ ఒక కొంత గుడే కాదు, ఈ పిల్లల యొక్క ఈ విధానం చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా భరత్జీకి నన్ను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నా మైండ్ సెట్ గతంలో ఉన్న దానికన్నా చాలా నా మైండ్ సెట్లో చేంజ్ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నిజంగా కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ సాధ్యమైనంత ఇట్లాంటి టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేసి వాళ్ళకి ఏమేమి కావాలో సదుపాయాలు, ఈ టెంపుల్ యొక్క ఇంకా డెవలప్మెంట్ ఏం కావాలో అవన్నీ నాకు మీరు దరఖాస్తు పెట్టుకుంటే నేను అన్నీ కూడా శాంక్షన్ చేసి మీకు అందుబాటులో ఉంటాను. నేను నిజంగా కూడా ఈరోజు చాలా నా మైండ్ ఫ్రెష్గా అనిపించింది ఇక్కడ వచ్చి కూర్చొని పిల్లలు ఈ అట్మాస్ఫియర్ చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ గ్రామానికి నా వంతు ఏం చేయగలనో మీరు చెప్తే నేను తప్పకుండా ఈ గ్రామానికి సాయం చేస్తాను. దేవాలయమే కాకుండా ఇంకేదైనా కానీ మీరు అడిగితే తప్పకుండా చేయడానికి, ఎందుకంటే నా జీవితంలో మొట్టమొదట ఇలాంటి కార్యక్రమాన్ని కూడా మొట్టమొదటిసారి ఇది ఒక కొత్త అనుభూతి. కాబట్టి నేను ఈ గ్రామానికి ఏమన్నా చేయాలి అని నా మనసులో వచ్చింది. కాబట్టి ఈ గ్రామ పెద్దలందరూ కూడా మీరు వచ్చి కలిసి వచ్చి మీ గ్రామానికి ఏం కావాలంటే అది కూడా నా వంతు నేను సాయం చేస్తానని తెలియజేస్తుంటూ మరొకసారి ఈ టెంపుల్ యొక్క విజిట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామ ప్రజలకైతే ఉంది, ఈ కమిటీ వాళ్ళైతే ఉంది, ఈ చిన్నారులందరికీ కూడా పేరుపోయిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.